నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. సదర్ వేడుకలకు నగరం సిద్ధమైంది. ఈ నెల 22న జరిగే సదర్ వేడుకలను ముషీరాబాద్ కు చెందిన తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవ సమితి ఉపాధ్యక్షులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్ సదరు వేడుకలకు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి భారీ దున్నలను నగరానికి తీసుకొచ్చారు. ప్రత్యేక కంటైనర్ వాహనంలో 1800 కిలోమీటర్ల దూరం నుంచి 5 దున్నలను తీసుకొచ్చారు. ఒక్కొక్క దానికి ఒక కార్మికుడు వాటి బాగోగులు చూసేందుకు పనిచేస్తున్నారు. వీటి ఆకారం భారీగా ఉండడంతో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హర్యానా రాష్ట్రానికి చెందిన గోలుదున్న వయసు 8 సంవత్సరాలు, ఎత్తు 6 అడుగులు, వెడల్పు 15 అడుగులు, బరువు 2200 కిలోలు ఉంది. బజరంగి దున్న వయసు 5 ఏళ్లు, ఎత్తు 6.5 అడుగులు, వెడల్పు 15 అడుగులు, బరువు 1900 కిలోలు ఉంది. బాది దున్న వయసు 5, ఎత్తు 7 అడుగులు, వెడల్పు 15 అడుగులు, బరువు 2000 ఉంది. కోహినూరు దున్న వయసు 5 ఏళ్లు, ఎత్తు 6.5 అడుగులు, వెడల్పు 15 అడుగులు, బరువు 1900. పంజాబ్ రాష్ట్రానికి చెందిన రోలాక్స్ దున్న వయసు 4 ఏళ్లు, ఎత్తు 6 అడుగులు, వెడల్పు 14 అడుగులు, 1800 బరువు ఉందని ఎడ్ల హరిబాబు యాదవ్ తెలిపారు. फोटोग्राफर सीना निलपेटा विनोद मामा దగ్గర గట్టుకుంటది ఫోటో నాగల్ మామా నాగల్ జబర్దస్త్ వచ్చింది అది ప్రస్తుతం మనం ఎన్ని రోజులు పట్టింది వాటిని తీసుకురావడానికి అడిగి తెలుసుకునే ప్రయత్నం అక్కడి నుంచి అవి తీసుకుని వస్తారు. దాదాపు అది తీసుకురావడానికి 4-5 రోజులు 6 రోజుల సమయం పడుతుంది. ముఖ్యంగా సదర్ పనులు ఎందుకు చేస్తారో మనందరికీ తెలిసిందే. శత్రువులు కూడా ఏకమయ్యేలకు అతీతంగా అందరూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ ఈ పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఏంటంటే ఈసారి హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ జిల్లాలో యాదవులందరూ ఈసారి సదర్ పండుగ బ్రహ్మాండంగా జరుపుకోబోతున్నారు. ఈసారి ఏంటంటే అన్ని జిల్లాలో మీరు కూడా సదర్ పండుగ యాదవులు బ్రహ్మాండంగా జరుపుకోవచ్చని ఈసారి ప్రతి జిల్లాకి కూడా అంటే फोटोग्राफर सीना निलपेटा विनोद ప్రస్తుతం మనం ఎన్ని రోజులు పట్టింది వాటిని తీసుకురావడానికి అడిగి తెలుసుకునే ప్రయత్నం
వచ్చిన దున్నరాజులు వాటిని కూడా మిగతా జిల్లాలకి పంపించి అక్కడ రాజులు అంటే పండుగ అంటే హైదరాబాదే పోవాల్సిన అవసరం లేదు, మీ జిల్లాలో మీరు కూడా సదర్ పండుగ యాదవులు బ్రహ్మాండంగా జరుపుకోవచ్చు. మామ దగ్గర గట్టుకుంటుంది ఫోటో నాగలు మామ నాగలు జబర్దస్త్ అంటే కూడా అతి ఘనంగా ఈసారి సదర్ చేయాలన్న సంకల్పంతో 3 నెలల నుంచి నిర్విరామంగా కృషి చేసి ఇవాళ 5 దున్నలను ఇతర రాష్ట్రాల నుంచి అంటే హర్యానా, పంజాబ్ నుంచి, అమృత్సర్ నుంచి ఇక్కడ నుంచి తీసుకురావడం జరిగింది. అవి గోలు ఒకటి, తర్వాత బజరంగి, రోలెక్స్ ఒకటి, తర్వాత బాద్షా ఒకటి, తర్వాత షేరా, ఇవన్నీ కూడా దున్నల్ని మనం ఈరోజు ఇక్కడ మీకు చూపించడం జరిగింది. ఇవన్నీ వీటితో పాటు ఇంకా ఒక 4-5 దున్నలు కూడా మొత్తం 9 దున్నలతో మేము ముషీరాబాద్ నుంచి భారీ ఎత్తున బాజా భజంత్రీలతోని, విద్యుత్ అలంకరణలతోని, టపాసుల మధ్యలో ఈ యొక్క భారీ ఎత్తున ర్యాలీ మొదలవుతుంది. ముషీరాబాద్ నుంచి మొదలై నారాయణగూడ వరకు భారీగా సాగి అక్కడ లక్షలాది మంది ప్రజలలో గోపూజ చేయడము, తర్వాత వీటికి పూజ చేయడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అండ్ బంధువుల మిత్రులతో కూడా కలుసుకోవడం జరుగుతుంది. అక్కడ ఇది 22 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం, మొదలుపెట్టినాము. హైదరాబాద్లోనే పరిమితమైన సదర్ ఏ రోజైతే మనం యువరాజ్ అనే దున్నను తీసుకొచ్చినప్పుడు ఒక సెన్సేషనల్గా న్యూస్ కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా వెనక్కి తిరిగి చూడకుండా ప్రతి సంవత్సరం ఒక పెద్ద ఎత్తున చేయాలన్న సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. ఈసారి కూడా చాలా భారీ సంఖ్యలో కూడా ప్రజలు కూడా వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇతర రాష్ట్రాల్లో కూడా సదర్ పెట్టమని చెప్పి మాకు ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఆహ్వానం రావడం జరిగింది. మేము అది కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఓకే.